అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఇప్పుడే తెలుగుదేశం పార్టీని మెచ్చి వైసీపీ పార్టీలో ఇమ్మడలేక చేరిన నా అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీకందరికీ కూడా నమస్కారాలు. మనకి అవినీతిమయమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి 9 నెలలు అవుతుంది. ఇంకా కూడా వాళ్ళు 9 నెలలైనా కూడా మేమేం అన్నీ చేయలేదు, మేము చాలా బుద్ధిమంతులు, మేము చాలా మంచోళ్ళు అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు బాధలు తట్టుకోలేక ఇంకా కూడా కురు వృద్ధులైన మన మల్లారెడ్డన్న, ఇంకో మల్లారెడ్డన్న, అదే 9వ వార్డు కౌన్సిలర్ ఎరటపల్లి శివకుమారెడ్డన్న, అలాగే కోటమిరెడ్డి లలితారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, షేక్ దస్తగిరి, అదేవిధంగా చెన్నారెడ్డి శ్రీనివాస్ అన్న, నరసింహలన్న, ఇలాగా వాళ్ళతోటి ఎంతో మంది కార్యకర్తలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికన్నా నిజం తెలుసుకొని మా పార్టీలోకి వచ్చి చేరేందుకు మీకు అందరికీ నమస్కారాలన్నా. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, నేను కోవూరు నియోజకవర్గంలో ఏ మాట అయితే ఎలక్షన్ ముందు చెప్పామో, మేము పాలకులం కాదు, సేవకులము, మీ మధ్యలో ఉండి మీ అంతరంగాల్లో ఉండే మీ పనులు ఏమున్నాయో కనుక్కొని మీకు సేవ చేయడానికి ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఎంచుకొని వచ్చిన నాయకులం మేము. అంతేగాని మీ మీద పెత్తనం చేసే నాయకులం కాదు. అనునిత్యం మీలో ఉంటూ మీలో మమేకమై మీకోసం పనిచేసే సేవకులం మేమని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈ రోజుకి అదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఏ రకంగా అయితే మీకు అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తానని చెప్పాను, ఈ రోజుకి కూడా నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఈ రోజు చేరిన నాయకులు కానీ, ఆల్రెడీ ఉన్న నాయకులు కానీ, ప్రతి ఒక్కరు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ ఎంతో సంతోషంగా వచ్చి ఈ రోజు నాయకులు ఇక్కడ చేరుతున్నారంటే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం అందరము ఒక మంచి